న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం. సున్నిపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. సున్నిపేటలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులు సున్నిపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హాజరై వెస్టర్న్ కాలనీ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి జెండా ఎగురవేసిన టీడీపీ సీనియర్ నాయకులు కాతా రామిరెడ్డి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతపై సీనియర్ టీడీపీ కార్యకర్తలను సన్మానించి వారి సేవలను కొనియాడిన కాతా రామిరెడ్డి. తెలుగుదేశం పార్టీ అంటేనే నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని నిరూపించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పోలవరం, అమరావతి నిర్మాణం, రైతుల సంక్షేమం, సైబరాబాద్ ఏర్పాటుతో ఐటీ విప్లవం, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుది అని, కార్యకర్తలే అధినేతలు అనే సిద్ధాంతంతో కోటి మంది టీడీపీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసిన యువ నాయకుడు నారా లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉంది. అందుకే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా, ఆలంబనగా నిలుస్తోంది, కాతా రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు బెంజమిన్, మైలా శ్రీనివాసులు, జంకే రామ, సుబ్బారెడ్డి, ఆషాది, ప్రవీణ్, తేజ, ఆడసు, మల్లి సుబ్బారావు, పీరా, మీనుగా శ్రీనివాసులు, ఉమామహేశ్వరరావు, మల్లేశం గాదం, రమణ, భూబమ్మ, మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతుంది గాలి మళ్ళీ రాదు పెడుతుంది. మన తలకాయలు పగిలిపోతుంది. ఇప్పుడు రమణ గారికి ఇంత బాగా జరిగినటువంటి మళ్ళీ ఈవినింగ్